చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. ఎస్ఐఆర్ పై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కాంగ్రెస్ కార్యకర్తలను సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. సర్ గడువు ముగిసేదాకా నాయకులెవరూ గాంధీభవన్కు రావద్దని, వారి వారి నియోజకవర్గాల్లోని ఉండి పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. పనిచేయని ఇన్ఛార్జీలపై కొరడా జులిపిస్తామని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్పై కాంగ్రెస్ నిర్వహించిన జూమ్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఈ సమావేశానికి హాజరయ్యారు. సోమవారం నుంచి 10 మంది ఇన్ఛార్జి మంత్రులు అన్ని జిల్లాల్లో ఎస్ఐఆర్పై సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారని, పార్లమెంటు సమావేశాల్లో ఉన్న ఎంపీలు ఎప్పటికప్పుడు సమీక్షలు కొనసాగించాలని సీఎం స్పష్టం చేశారు. ఇన్ఛార్జీలుగా ఉన్న చోట ఎంపీలు నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. చైర్మన్ పదవులు, పార్టీ పోస్టుల కోసం గాంధీభవన్ చుట్టూ తిరిగే నాయకులకు ఇకపై అపాయింట్మెంట్లు ఇవ్వొద్దని సీఎం స్పష్టం చేశారు. సర్ గడువు ముగిసే ఆగస్టు 3 వరకు ఎవరూ గాంధీభవన్ కు రావొద్దని నిర్దేశించారు. హైదరాబాద్ లో కూర్చుని రాజకీయాలు చేస్తే ఇక సహించబోమని హెచ్చరించారు. ఎస్ఐఆర్ గడువు ఆగస్టు 3 వరకు పొడిగించడం కాంగ్రెస్ పార్టీకి వచ్చిన కీలక అవకాశమని, ప్రతి నాయకుడు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని రేవంత్ రెడ్డి సూచించారు. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇప్పటికే 489 సమావేశాలు నిర్వహించినప్పటికీ వెనుకబడిన నియోజకవర్గాల్లో ఇప్పటికైనా చురుకుదనం చూపించాలని ఆదేశించారు. పార్టీ పరంగా సర్ ఇన్ఛార్జీలుగా పనిచేస్తున్న నాయకులు పరస్పర సమన్వయంతో ముందుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. బీఎల్ఓల నివేదికల కన్నా బీఎల్ఏల నివేదికలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. పార్టీ తరపున పనిచేస్తున్న బీఎల్ఏలను సమర్థంగా వినియోగించుకోవాలన్నారు. నాయకులంతా పూర్తిగా క్షేత్రస్థాయిలో ఉండాలని, హైదరాబాద్లో ఉంటే పనులు సాగవని స్పష్టం చేశారు. వచ్చే 10 రోజులు ఎన్నికల ప్రచారం తరహాలో ప్రతి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ ప్రతినిధులకు ఆదేశాలు జారీ చేశారు. గాంధీభవన్ బృందం ఎప్పటికప్పుడు బీఎల్ఏ, బీఎల్ఓ నివేదికలను పరిశీలించాలని, ఎస్ఐఆర్ ప్రక్రియపై ఇన్ఛార్జి మంత్రులే పూర్తి బాధ్యత తీసుకోవాలని సీఎం సూచించారు. ఈ నెల 30న మరోసారి పూర్తిస్థాయి సమీక్ష నిర్వహించి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా నివేదికలు పరిశీలిస్తామని రేవంత్ తెలిపారు. అలాగే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మరింత బాధ్యత తీసుకుని ఇన్ఛార్జి మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్ఛార్జీల మధ్య సమన్వయం తీసుకురావాలని సీఎం సూచించారు. ఎస్ఐఆర్ ను ప్రతి ఒక్కరూ ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, అత్యుత్తమంగా పనిచేసే 100 మంది బీఎల్ఏలకు రాహుల్ గాంధీని కలిసి ఫోటో దిగే అవకాశం కల్పిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.